100 గజాలు ₹1,00,000 మాత్రమే. అవునండి, మీరు విన్నది నిజమే. రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా సామాన్య మధ్యతరగతి వారందరికీ కూడా రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లు అవ్వాలనే సత్సంకల్పంతో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ముందుకు వచ్చిందండి. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా 100 గజాల ప్లాట్ని ₹1,00,000కే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గత ఫిబ్రవరి మంత్లో మనం 20 ఎకరాల్లో 100 గజాల ₹1,00,000 ప్లాట్లు రిలీజ్ చేశాము. కేవలం 3 నెలల్లోనే 480 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. సో చాలా వరకు రిజిస్ట్రేషన్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇంకా చాలామంది 100 గజాలు ₹1,00,000కి ఉంటే బాగుండు, మేము కూడా కొనుక్కుంటాము. సో రఘు గారు 100 గజాల ప్లాట్లు అయిపోయినాయి అని అడుగుతున్నప్పుడు వీరందరి కోసం మరొక 30 ఎకరాల ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేసినా సరే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ సైట్ లొకేషన్ ఎక్కడ ఉంది, సో అది భవిష్యత్తులో డెవలప్మెంట్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఈరోజు ₹1,00,000 కొన్న ప్లాట్ భవిష్యత్తులో ఎన్ని రెట్లు పెరగడానికి అవకాశం ఉందనేది ప్రతి ప్రాజెక్ట్కి మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో 100% ఇస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బిఫోర్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు కొన్ని వాస్తవ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని అనగానే చాలామంది ఏంటంటే, అమ్మో అంత రేట్లు మేము ఎక్కడ పెట్టుకుంటాము, 10 లక్షలు 5 లక్షలు పెట్టి మేము ఎక్కడ పెట్టుకుంటాము, మా వల్ల కాదు అని సామాన్య మధ్యతరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకుండా వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిటర్న్స్ రాని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ₹1,00,000 అంటే 100 గజాల ప్లాట్ వస్తుందంటే ఆలోచిస్తున్నారు, కానీ ₹1,00,000 కన్నా విలువైన ఐఫోన్లు కొంటారు, ₹1,00,000 విలువైన బైకులు కొంటారు, ₹1,00,000 కన్నా విలువైన ఫర్నిచర్స్ కొంటారు, ₹1,00,000 విలువైన తులం బంగారం కొంటారు. కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా మనకి రేటు పెరిగేది, భవిష్యత్తులో మన ఆర్థిక అవసరాలను తీర్చేది భూమి మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, 10 ఏళ్ల క్రితం మీరున్న ప్రాంతంలో ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో చాలా వరకు అంటే 100 టైమ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. భూమి మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. బట్ బిఫోర్ ల్యాండ్ కొనే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, ఏ విధమైన ఫార్మాలిటీస్ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకుంటే మనం 100% మనం పెట్టినబడి సంపాదించిన మన సంపాదన మన పిల్లలకు సంపదగా మారాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఈ ప్రాజెక్టు మనం 30 ఎకరాల్లో రాబోతుందండి. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో రాబోతుంది. 30 ఎకరాల్లో రాబోతుంది. తార్ రోడ్ ఫేసింగ్లో రాబోతుంది. బిఫోర్ ఈ ప్రాజెక్టు గురించి చెప్పే ముందు వీటి లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిలో రైతులు ఎవరు, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఒక ఎఫ్ఎంబి స్కెచ్ అంటే ఏంటి, ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఏ విధంగా చూసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేపాటికి ఏ లొకేషన్లో ఉందనేది ఒకసారి చూద్దామండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ లొకేషన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లొకేషన్ ఓపెన్ చేస్తే సైట్ లొకేషన్ ఎక్కడ ఉందనేది మీకు తెలుస్తుంది. మీకు ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మన సైట్ వచ్చేపాటికి దర్శి టు వినుకొండ మధ్యలో ఏదైతే కురిచేడు రోడ్డు ఉందో ఇది కురిచేడు రోడ్ అండి. ఈ కురిచేడు రోడ్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ కూడా కురిచేడు దగ్గరే ఉంటుందండి. సో ఇది కురిచేడు. ఈ కురిచేడుకి వచ్చేపాటికి వినుకొండ, దొనకొండ చాలా దగ్గరలో ఉంటాయండి. సో దర్శి, దొనకొండ, కురిచేడు, వినుకొండ, నూజెండ్ల ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. కురిచేడు నుంచి నమశివాయపురం వెళ్ళే రోడ్లో మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది 60 అడుగుల తార్ రోడ్ అండి. సో ఇది 60 ఫీట్ తార్ రోడ్ అనమాట. ఈ 60 ఫీట్ తార్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మన ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఈ విధంగా రాబోతుందండి. ఇది మొత్తం 30 ఎకరాల్లో రాబోతుంది. మన ప్రాజెక్ట్కి అతి దగ్గరలో మేజర్గా చెప్పాలంటే దొనకొండ ఉందండి. సో దొనకొండ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. సో అమరావతి రాజధానిగా అనౌన్స్ చేయకముందు రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు ముందుగా అందరి నోట్లో వచ్చిన పేరు దొనకొండేనండి. ఎందుకంటే దొనకొండలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. దొనకొండకి ఎక్కడైతే కొన్ని వేల ప్రభుత్వ భూములు ఉన్నాయో దొనకొండని రాజధాని అనౌన్స్ చేయకముందు దొనకొండ అనుకున్న తర్వాత ఆ ప్రపోజల్ని వెనక్కి తీసుకోవడానికి, ఆ ప్రపోజల్ని అక్కడితో ఆపడానికి కారణం మనకి ప్రకాశం జిల్లాలో నీటి ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. పోలవరం ప్రాజెక్టు తర్వాత అతి భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది వెలిగొండ ప్రాజెక్ట్ అండి. వెలిగొండ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 3 ఫేజెస్లో కంప్లీట్ అయ్యి లాస్ట్ ఫేజ్లో ఉంది. సో ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక మన ప్రకాశం జిల్లాలన్నిటికీ కూడా వాటర్ ప్రాబ్లం తీరిపోతుంది. ప్రకాశం జిల్లాలు, రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం కాబోతున్నాయి. ఈ విధంగా వాటర్ ప్రాబ్లం కనుక తీరితే ఏదైతే
గతంలో దొనకొండలో సెజ్ని డెవలప్ చేయాలనుకున్నారు. అంటే సెజ్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో పాటు అతి భారీ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఈ ప్రభుత్వ భూములను కనుక ఇతర కంపెనీలకు ఇస్తే ఇక్కడ ల్యాండ్ రేట్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం తీరిపోతుంది కాబట్టి కంపెనీస్ రావడానికి కూడా చాలా సుముఖత చూపిస్తున్నాయి. మీరు రీసెంట్గా చూడొచ్చు, రిలయన్స్ కంపెనీస్ రావడం కానీ చాలా కంపెనీలు వచ్చి అక్కడ ల్యాండ్స్ కొంటున్నాయి. ఎందుకు దొనకొండకి అంత పేరుంది, దొనకొండలో ఏముంది అని కనుక మనం చూస్తే, ఏదైతే ఇండస్ట్రీస్కి కావాల్సిన రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 మార్గాలు కూడా దొనకొండకి చాలా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దొనకొండలో ఆల్రెడీ బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ఉంది. సో మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది. అదేవిధంగా దొనకొండకి, దర్శి నుంచి వినుకొండకి మధ్యలో 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. వినుకొండ రైల్వే స్టేషన్ ఉంది, దొనకొండ రైల్వే స్టేషన్ ఉంది, కురిచేడు రైల్వే స్టేషన్ ఉంది. రీసెంట్గా దర్శిలో కూడా రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్కి అవకాశాలు ఉన్నాయో, కంపెనీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్స్ రేట్ పెరిగే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ దొనకొండ ప్రజెంట్ మనం ఓపెన్ చేస్తున్న ప్రాజెక్ట్కి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే మన ప్రాజెక్ట్ రాబోతుంది. 30 ఎకరాల్లో రాబోతుంది. అది కూడా కేవలం 100 గజాలు, ₹1,00,000 మాత్రమే. మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఏ ప్రాజెక్ట్ మనం మార్కెట్లో తీసుకొచ్చినా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ల్యాండ్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సర్వే నెంబర్లో ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉంటాము. సో మా ప్రాజెక్ట్ లాంచింగ్ బిఫోరే ఇప్పుడు ఏ విధంగా అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గతంలో 100 గజాలు ₹1,00,000 ప్లాట్లు మనం ఎక్కడైతే తానం చింతలు అనే ఊళ్ళో ఇచ్చామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా లీగల్ డాక్యుమెంట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొదటి వీడియోలో ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూడండి, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనం 29.3 ఎకరాల్లో తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో 3 మాత్రమే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి. అది కూడా మొత్తం ఒకే ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ మిస్సెస్ గారే ఉన్నారు. నారిపిరెడ్డి జయకృష్ణ గారి పేరు మీద సర్వే నెంబర్ 52/3లో 1.42 ఎకరాలు ఉందండి. సో ఇది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేప్పటికి 10/28/6/2024. ఇదంతా కూడా ఏంటంటే పిత్రార్జితాలు అండి. వాళ్ళు 2024లో సో వాళ్ళ పేరు మీద వాళ్ళ వాటర్ల కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నారిపిరెడ్డి విజయకృష్ణ గారి పేరు మీద సర్వే నెంబర్ 52/1 అండ్ 2లో కలిపి సర్వే నెంబర్ 52/1లో 2 ఎకరాల 12 సెంట్లు ఉంది. సర్వే నెంబర్ 52/2లో ఎకరం 37 సెంట్లు ఉందండి. వీటి డాక్యుమెంట్ నెంబర్లు ఇవన్నమాట. అదేవిధంగా నారిపిరెడ్డి శ్రావణి గారి పేరు మీద సర్వే నెంబర్ 49/2లో 2 ఎకరాల 96 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 51/2లో 1.88 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 50/2లో ఎకరం 49 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 50/1లో 5 ఎకరాల 68 సెంట్లు ఉంది. నెక్స్ట్ వచ్చేసేపటికి మహాలక్ష్మి గారి పేరు మీద సర్వే నెంబర్ 49/3లో 2 ఎకరాల 96 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 43/3లో ఎకరం 2 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 44/4లో ఎకరం 64 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 51/1లో 4 ఎకరాల 4 సెంట్లు ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 51/3లో 2 ఎకరాల 27 సెంట్లు ఉంది. సో ఈ విధంగా ఈ ఒక్క ఫ్యామిలీ పేరు మీద ఉన్న ఈ 29.3 ఎకరాల ల్యాండ్ని మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్లోనే మనం లేఅవుట్ ఇచ్చాం. ఒక లేఅవుట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6వ తారీఖు ఏకాదశి రోజు మనం లాంచ్ అయిపోతున్న మన ప్రాజెక్టు బ్రోచర్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. సో ఇది లేఅవుట్. సో కంప్లీట్గా మనం 30 ఎకరాల్లో డెవలప్ చేసిన లేఅవుట్ అండి ఇది. సో ఇది తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. మనకి ఎంట్రన్స్ ఇక్కడ తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఈ తార్ రోడ్ ఏ విధంగా ఉంది అని అంటే, సో ఇక్కడ మన లొకేషన్ అండి. మన లొకేషన్ ఇది ఏదైతే 60 అడుగుల తార్ రోడ్ ఉందో, ఈ తార్ రోడ్ ఎలా ఉంటుంది అని అంటే జస్ట్ ఇది 60 అడుగుల తార్ రోడ్ అండి. ఈ తార్ రోడ్ ఫేసింగే మన వెంచర్. ఇప్పుడు మనం ఆల్రెడీ లెవెలింగ్ చేసి పెడుతున్నాము. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఎంట్రన్స్ అంతా కూడా మనకు తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఎంట్రన్స్. ఇదంతా కూడా మనం 200 గజాల ప్లాట్లు పెట్టడం జరిగింది. సో ఇందులో చిన్న రేట్ వేరియేషన్ ఏంటి అని అంటే కనుక, సో ఇక్కడ వరకు ఏదైతే ఇప్పుడు నేను లైన్ గీస్తున్నానో ఇక్కడ వరకు కూడా మనం కొంచెం రేటు పెంచడం జరిగింది, ప్రీమియం పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి 100 గజాలు మీకు ₹1,25,000 పడుతుంది. ₹1,25,000 ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ పైన అంతా కూడా మీకు ₹1,00,000కి 100 గజాల ప్లాట్ ఉంటుంది.
సో ఇది మొత్తం కూడా 100 గజాలు ₹1,00,000కే ఉంటుంది. కార్నర్ ప్లాట్కి వచ్చేపాటికి మనం ₹100 ఎక్స్ట్రా పెట్టాము. ఏదైతే కార్నర్స్ ఉన్నాయో 2 రోడ్ల కార్నర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం కేవలం ₹100 ఎక్స్ట్రా ఉంటుంది. ఇందులో మనం ఇవ్వబోయే డెవలప్మెంట్లు ఏంటంటే కంప్లీట్గా అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు డెవలప్ చేసామండి. సో అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు డెవలప్ చేసాము. చుట్టూదా కూడా మనం డైమండ్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2 గ్రాండ్ ఎంట్రన్స్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ గేట్స్ ఇక్కడ వస్తాయి. సో అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇస్తాము. అదేవిధంగా వాచ్మెన్ ఫ్యామిలీ ఉండటానికి ఒక పర్మనెంట్ గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమర్లు ఎవరైనా వచ్చినప్పుడు సో వాళ్ళు స్టే చేయడానికి సో గెస్ట్ హౌస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు ఒక ప్రాజెక్ట్లో ల్యాండ్ కొనేటప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఎఫ్ఎంబి స్కెచ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు మనం కొంటున్న ప్లాటు మనకు అమ్ముతున్న సర్వే నెంబర్లో ఉందా లేదా, మనం ఆ సర్వే నెంబర్లో ల్యాండ్ కొంటున్నామా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇటువంటి ఇన్ఫర్మేషన్ కేవలం మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం మాత్రమే ఇవ్వగలదండి. సో ఎవరు కూడా మేము చూపించే డాక్యుమెంట్స్ మేము చెప్పే అంత విధంగా చాలా క్లారిటీగా ఇస్తాము. సో చాలామంది చెప్పరనే చెప్తాను. సో ఇది ఎఫ్ఎంబి స్కెచ్ అంటారండి. ఇది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనమాట. సో ఆ ఊరికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది, అది ఎవరెవరి పేరు మీద ఉంది, అది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎంతెంత దూరంలో ఉంది అనేది తెలియజేసేది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. మా ప్రతి ప్రాజెక్ట్ని కూడా మేము ఏదైతే లేఅవుట్ని డెవలప్ చేస్తున్నామో ఆ లేఅవుట్ని తీసుకొని వెళ్ళి ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో అంటే ఎఫ్ఎంబి స్కెచ్లో కూర్చోబెట్టి మీ ప్లాట్ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఈ సర్వే నెంబర్ డాక్యుమెంటే మీకు ఇస్తున్నామా లేదని చాలా క్లియర్గా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు ఏదైతే చెప్పానో సర్వే నెంబర్లు 52/3, 52/2, 52/1 ఈ సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా దీన్ని ఎఫ్ఎంబి స్కెచ్ అంటారనమాట. సో మనం తీసుకున్న 29 ఎకరాలు కూడా ఈ సర్వే నెంబర్లో ఈ మెజర్మెంట్స్తో ఉన్నాయి. సో ఇది 60 అడుగుల రోడ్డు. సో ఈ ఎఫ్ఎంబి స్కెచ్లో మన లేఅవుట్ను కూర్చోబెడితే ఏ విధంగా ఉంటుంది సో అనేది కనుక ఒకసారి చూసుకుంటే మీకు ఏదైతే మనం లేఅవుట్ని చూపించామో ఆ లేఅవుట్ని ఇలాగా ఎఫ్ఎంబి స్కెచ్లో కూర్చోబెడితే ఏ సర్వే నెంబర్లో ఏ ప్లాట్స్ వచ్చినాయి క్లియర్గా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ ప్లాట్కి ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్లో ఏ సర్వే నెంబర్ ఉంది, దాని ఓనర్ ఎవరు, మనము జనరల్గా ఎప్పుడు ఇచ్చినా సరే 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తామండి. గతంలో మనం చేసిన 100 గజాల ₹1,00,000 ప్రాజెక్టు 20 ఎకరాలకు సంబంధించి భవిష్య నగర్లో ఏదైతే మనం 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చామో అదేవిధంగా ఈసారి దాదాపుగా 70 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఇవ్వబోతున్నామండి. ఇది మొత్తం కూడా ఏదైతే మనం ల్యాండ్ చూపిస్తున్నామో దాని ఓనర్స్ ఎవరు, దానికి ఒక ల్యాండ్ ఇప్పుడు మేము కొంటున్న ల్యాండ్కి మాకు ఓనర్ ఎవరు, వాళ్ళకి అమ్మింది ఎవరు, వాళ్ళకి అమ్మింది ఎవరు, దీని జీవిత చరిత్ర ఏంటి, అసలు ఆ ల్యాండ్ డాక్యుమెంట్ పుట్టిన దగ్గర నుంచి ఎవరెవరి చేతులు మారినాయి, ఎలా మారినాయి, ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 70 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఇవ్వబోతున్నాము. ప్రతి కస్టమర్కి లింక్ డాక్యుమెంట్ అనేది అందిస్తాము. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి లేఅవుట్ని రేపు 30వ తారీఖు సోమవారం నాడు ప్రతి వాట్సాప్ గ్రూప్లో పంపించడం జరుగుతుంది. సో గతంలో ఏదైతే మనం చేసామో 100 గజాలు ₹1,00,000 ప్రాజెక్టుకి అందులో ఏ విధంగా అయితే మనం ప్రాసెస్ చేసామో అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా మనం బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఆదివారం అంటే రేపు 6వ తారీఖు ఆదివారం నాడు విజయవాడ BRTS రోడ్లో గల మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచో అండి చాలామంది 100 గజాల ₹1,00,000 నాకు లేదు, మాకంటూ ఒక 100 గజాల భూమి లేదని చెప్పేసి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, మహారాష్ట్ర నుంచి, తుని నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని బస్సుల్లోనూ ట్రైన్లోనూ వచ్చి విజయవాడ మా ఆఫీస్ దగ్గరకు రాగలిగితే కనుక మా ఆఫీస్ దగ్గర నుంచి ప్రతిసారి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం బస్సులు పెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఇవ్వబోతున్న అద్భుతమైన వెంచర్లని మిస్ కాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి అవకాశము. ఖచ్చితంగా మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం లా ఆఫ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్లో చూసినట్టయితే ఎన్ని వీడియోస్ ఉంటాయో చూడండి, ఎంతమంది కస్టమర్లు వాళ్ళ ఎమోషనల్స్తో సో ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా కొనుక్కుంటారు, చాలా హ్యాపీగా ప్లాట్స్ బుక్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేస్తాము, చెప్పింది చెప్పినట్టు ఎక్కడా కూడా డెవలప్మెంట్ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నాం. రేపు ఆదివారం ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వబోతున్నామండి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం అంటే రెగ్యులర్గా ఆఫర్సే ఇస్తుంటాము. రేపు ఆదివారం ఇవ్వబోయే ఆఫర్ ఏంటంటే లాంచింగ్ సందర్భంగా లక్కీ డ్రాని అనౌన్స్ చేయబోతున్నాము. రేపు 30వ తారీఖు నుంచి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి కూడా మనం లక్కీ డ్రా ఇవ్వబోతున్నాము.
సో రేపు ఆదివారం 6వ తారీఖు నాడు మన విజయవాడ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కనుక మన ఆఫీస్కి రాగలిగితే మేము ఈ విధంగా బస్సులు ఏర్పాటు చేస్తాము. బస్సుల్లో తీసుకెళ్తాము, లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులో తీసుకెళ్తాము. ఇన్ టైంలో మీకు సైట్కి తీసుకెళ్ళి సైట్ విజిట్ అంతా చూపించి, రేపు సోమవారం నుంచి ఎవరైతే 10,000 కట్టి ప్లాట్ బుక్ చేసుకుంటారో, కేవలం 10,000 కట్టి మీకు నచ్చిన ప్లాట్ను బుక్ చేసుకోండి. వచ్చే ఆదివారం 6వ తారీఖు మేము మీ సైట్కి తీసుకెళ్ళి మీ ప్లాట్ దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ప్లాట్ చూపిస్తాము. మీ ప్లాట్ చూసుకోండి, నచ్చితేనే మిగిలిన పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ నచ్చలేదా మీరు కట్టిన 10,000 రూపాయలకి 100% వెనక్కిస్తాము. సో మా ప్రాజెక్ట్లో ప్రతిసారి కూడా మేము ప్రతి ఆదివారం బిఆర్టీఎస్ రోడ్లో మా ఆఫీస్ దగ్గర నుంచి బస్సులు పెట్టడం జరుగుతుంది. మీరు చూడొచ్చు మా యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది వీడియోస్, ఎంతమంది బస్సుల్లో వచ్చి ప్లాట్లు కొనుక్కుంటున్నారు, ఎంతమంది వాళ్ళ సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ విషయంలో 80% రాజీ పడకుండా మేము ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా క్లియర్గా కస్టమర్గా ట్రాన్స్పరెన్సీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనం 100% క్లియర్ చేయడం జరుగుతుంది. 100 గజాలు ₹1,00,000 మాత్రమేనండి. మళ్ళీ ఇటువంటి అవకాశాలు రావు. ఖచ్చితంగా ప్లాట్ బుక్ చేసుకోండి. మీ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తునివ్వండి, బంగారం కన్నా విలువైన భూమిని ఇవ్వండి. ఎందుకంటే మీరు చూడండి, ఎంతోమంది వచ్చి 100 గజాల ప్లాట్ను ₹1,00,000 సొంతం చేసుకున్న వాళ్ళు. ఇవన్నీ లైవ్ వీడియోస్ అండి. చాలామంది ఇంకా అమాయకంగా 100 గజాలు ₹1,00,000 రావడం ఏంటి, ఇదో ఫేకు, ఇక అసలు 100 గజాలు ₹1,00,000 సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా తక్కువ మార్జిన్తో ఎక్కువ బిజినెస్ చేసే కంపెనీయే ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం.